రాష్ట్రంలో బాలికల అదృశ్యం, అత్యాచారాలు, ఒకటి 2, 3 ఘటనలు ఆందోళన కలిగించే అంశాలు. ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రాజకీయ పార్టీ ఉన్న ఇట్లాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉండొచ్చు. కానీ నంద్యాలలో జరిగిన ఘటన ఈరోజు కూడా పాప యొక్క శవం కూడా కనపడకపోవడం, కొత్త సంఘటనలు రావడం దురదృష్టకర విషయం. దీన్ని ఎవరినో నిందించడం కాదు, కానీ బేసిక్గా ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు వ్యవస్థ చాలా ఫార్మ్గా వ్యవహరించాలి, కఠినంగా ఉండాలి. అది ఎంత కఠినంగా ఉండాలంటే బాధితులుగా ఉన్న వాళ్ళకి భరోసా ఇవ్వడం మాత్రమే కాదు, బాధితులు కాకుండా సమాజంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు కావచ్చు, మహిళలకి మాకు భయం లేదు, ఇట్లాంటి ఘటనలు జరగవు, ఎందుకంటే జరిగిన ఘటన పట్ల వ్యవస్థ రియాక్ట్ అయింది కాబట్టి ఇంకెవరు ఇట్లాంటి ఘటనలు సాహసం చేయరు అనే భరోసాని సాధారణ ప్రజలకు కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితులకే కాదు, బాధితులు అంటే ఒక మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా ఇట్లాంటి భయాందోళనకు గురి కాకుండా ఏం కాదు, మా ప్రభుత్వం మాతో ఉంది, మా వ్యవస్థ మాతో ఉంది నమ్మకాన్ని కూడా కలిగించాలి. ఇట్లాంటి దశలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా స్పందించాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది ఉంది. ఒక డిప్యూటీ సీఎంనే ఎందుకు స్పందించమడుగుతున్నాం అంటే, ఆయన కొన్ని ఈ మానవీయ ఘటనలు జరిగినప్పుడు చాలా గట్టిగా స్పందించాడు. ముఖ్యంగా సుగాలి ప్రీతి విషయంలో కావచ్చు, ముఖ్యంగా వాలంటీర్ల పైన విమర్శించేసే క్రమంలో దాదాపు 30,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్ గురైనారు అని ఆరోపణ చేశారు. ఆయన ఆరోపణల పట్ల కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నా పెద్ద సంఖ్యలో రాష్ట్రంలో మహిళలు ఉమెన్ ట్రాఫికింగ్ కానీ ఆరోపణ వారు చేశారు, కానీ మిస్సింగ్ కేసులు ఉన్నాయి. కానీ ఈ మిస్సింగ్ కేసులు భారతదేశంతో సగటును పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో తక్కువ. మిస్సింగ్ కేసులకు అనేక కారణాలు. ఒకటి లవ్ అఫైర్ కావచ్చు, తెలియకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు కావచ్చు. ఉమెన్ ట్రాఫికింగ్ అనేది మనకి ఎక్కడా కనపడలేదు, ఆధారాలు లేవు, కానీ ఆయన ఎందుకు ఆ పదం వాడాడు. పైపించి ఆయన దానికి ఆ రోజు నిఘా వర్గాల నుంచి నాకు సమాచారం తెచ్చుకున్నాను కూడా చెప్పాడు. ఇది ఇప్పుడు ఆయనకి నైతిక బాధ్యతగా మారిపోతుంది. ఖచ్చితంగా ఆ పాత విషయాలు ఎలా ఉన్నా విచారణ జరుగుతుంది అనుకోవచ్చు, కానీ కొత్తగా జరిగే సంఘటనల పట్ల పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ కావాలి. రెస్పాండ్ కావడమే కాదు, ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి సంబంధిత అధికారులతో మాట్లాడి కొంచెం ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పట్ల ఈ విషయంలో ప్రత్యేక ఆసక్తి అనేది ప్రజలకు ఉంది, యంగ్ జనరేషన్కి ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఫాలో అయ్యేది వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుగాల ప్రీతి విషయంలో ఎంత గట్టిగా నిలబడ్డారో ఇప్పుడు కూడా అంతకన్నా బాధ్యతగా నిలబడ్డారు. ఎందుకంటే అప్పుడు గట్టిగా ప్రశ్న సరిపోతుంది, ఎందుకంటే ఆ రోజు ఆయన పవర్లో లేడు, ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 బాధ్యతలు తీసుకోవాలి. ఒకటి హోంశాఖ మంత్రితో కూడా అవసరమైతే మాట్లాడి పిలిపించుకొని, ఉప ముఖ్యమంత్రే కాబట్టి ఒక డైరెక్షన్ పోలీసులకు ఇవ్వాలి. అవకాశం ఉంటే తనే స్వయంగా అక్కడికి వెళ్ళడం ద్వారా, ఒకటి అధికారంలో ఉన్నప్పుడు చేయడానికి కొన్ని పరిమితులు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఉప ముఖ్యమంత్రి ఆడికి వస్తున్నాడు, నంద్యాలకు వస్తున్నాడు ముచ్చిమరికి, లేకపోతే ఇంకొక గోదావరి జిల్లా ఉత్తరాంధ్ర జరిగిన దాంట్లో, తిరుపతి జరిగిన దాంట్లో వచ్చేస్తున్నాడంటే అధికారుల మీద ప్రెజర్ పడుతుంది. విమర్శించడానికే కాదు, భరోసా ఇవ్వడానికి, మరియు అధికార యంత్రాంగం పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అవుతున్నాడు, ఇష్యూస్ అవుతుందని వాళ్ళు కూడా అలర్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ 2 వ్యూహాలతో, ఒకటి అధికారులతో సమీక్ష చేయడం, 2 తానే క్షేత్రస్థాయికి రావడం, ఈ 2 చేయడం ద్వారా పవన్ కళ్యాణ్ గారి పట్ల ప్రజల్లో ఉన్న ఒక భరోసా, ఒక నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అది వారికి, రాష్ట్రానికి మంచిది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉన్నారని అనుకోలేను, కానీ బహిరంగంగా మాత్రం వారు దీంట్లో సీరియస్గా ఉన్నారు అని కనపడే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే ఆయనకి మంచిది, రాష్ట్రానికి మంచిది.